అంటే ఇప్పుడు కుళ్ళిపోయిన బట్టలతో ఉండి ఆవిడ ఈవిడేంటి ఇవాళ ఇలా తయారైంది అనుకుంటున్నారేమో అండి. మీ అందరికీ దసరా శుభాకాంక్షలండి. ఒక పార్టీకి వెళ్తున్నానండి. ఇప్పుడు పార్టీలోనండి మన బట్టలు మనం ఏం కట్టుకున్నాం మనకంటే పక్కోడు పార్టీలో ఉన్నోడు ఎక్కువ గుర్తుపడతాడు ఈ హైదరాబాద్లో అండి. కాస్కరకే కట్టుకున్న చీర రెండోసారి కట్టుకుంటే ఆళ్ళే గుర్తు చేస్తారు. మనకేమి ఇబ్బంది లేదండి. ఇప్పుడు నేనే వెళ్తున్నాను ఒకసారి కట్టుకున్నాను నాకు గుర్తులేదండి. ఆడికెళ్ళి కామెంట్లు వస్తాయి కదండీ! అప్పుడు నేను అలాగే చెప్తానండి. కానీ అలాంటి కామెంట్లు చూసి మోసపోకండి. ఆళ్ళు ఎక్కిన తర్వాత తప్ప మీకు ఏది సాయం చేయరండి. నేను చెప్పదలుచుకున్నది అదండి. ఎందుకంటే నన్ను బోలెడుమంది అంటారండి పట్టు చీర కట్టుకున్నావు, మొన్న ఈ చీర కట్టుకున్నావు. ఇప్పుడు ఈ లేనోళ్ళు ఎక్కడి నుంచి తెస్తారండి? ఇప్పుడు మా మా పరిస్థితి వరకు ఓకే అండి. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నానండి నేను. నేను ఇక్కడ కాదండి యూట్యూబ్ అని చెప్పట్లేదండి. నేను నడివాళ్ళ డ్యూటీ చేసేప్పుడు బెంగాలీ ఆవిడ ఉండేదండి. ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలు. ఆవిడ ఏది చూస్తే దాని వెనకాల పడిపోయేదండి. పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయండి ఆఖరికి. ఆవిడ ఏం చేసేదండి ఏది కట్టుకుంటుంది అందరు దండం పెట్టేదాన్ని బాబోయ్ దానికి చూపించకుండా రాది పిచ్చిది ఇలా అవుతుంది అనేసి నేను దండం పెట్టేది. నీకెందుకు అది ఎంత దూరం వస్తుందో మేము చూస్తామనేవారండి. అందుకని ఆర్భాటాలకి ఎవరు వెళ్ళకూడదండి. ఇప్పుడు ఇక్కడ ఈ హైదరాబాద్లో ముఖ్యంగా అదే రోజు రోజు చీర మార్చాలి వెనకాల డిజైన్ జాకెట్లు రూ. 1000 ఇట్టు కుట్టింటేనే ఈ పక్కన నుంచున్నాడు. మనకంటే పక్కోడు మన బట్టలని గుర్తెట్టుకుంటాడండోయ్. అది గుర్తెట్టుకోండి. పక్కోడంటే పక్కోడానికి అది పబ్లిక్ అండి. అమ్మ ఇదేం చేరుకుంటుంది ఈ ఆర్భాటాలకి మట్టికి పోయి మిమ్మల్ని మీరు మోసం చేసుకుని మీ భర్తని నిరాశపరచకండి. నేను చెప్పదలుచుకున్నది లేదండి. ఈ హైదరాబాద్లో ఇంకొకటి చెప్పదలుచుకున్నానండి. ఎక్కువ స్పీడ్‌గా ఫ్రెండ్‌షిప్ అండి. ఎక్కువ అలంకరణ బట్టలు కొత్త కొత్తయి కట్టుకుని నేను అనుభవించింది నేను చూసింది చెప్తున్నానండి. మా అపార్ట్మెంట్‌లో కూడా ఒక ఆవిడ ఉండేదండి. ఎంతో నేను మామూలుగా వెళ్ళేదాన్ని సంతకెళ్తే అండి అదో పెద్ద ఇయ్యి కొనేసి అయి కొనేసి అలంకరణలతో ఉండేదండి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు కేసులు అయినాయండి. ఆళ్ళు ఏం చేశారంటే లాస్ట్‌కి ఐపీ పట్టి వెళ్ళిపోయారండి. అందుకని ఎక్కువ స్పీడ్‌గా ఫ్రెండ్‌షిప్ చేసి, ఎక్కువ వాళ్ళు డాబ్ చూపించి, కార్లు కొనేసుకుని, లేని ఆర్భాటాలు చేసి తర్వాత మీకు 4, 5 లక్షలు చున్నం పెడతారండి. అదొకటి మరిగితే తెలుసుకుని మెలకువగా ఉండండి. అలాంటి వోళ్ళ దగ్గర అమ్మా తల్లులు మీరు చున్నాలు పెట్టేవోళ్ళు కూడా మీరు అక్కర్లేని ఆటిలకి వెళ్ళకండి. నేను చెప్పదలుచుకున్నది అదే అండి. నేను ఎంత కామెడీగా చెప్పాలనిపించిందండి అందుకు చెప్తున్నానండి. అక్కర్లేని ఆర్భాటాల కంట మనకంట ఇప్పుడు కాటన్ చీర కట్టుకుని ముసుకురాతే అంటే నవ్వుతా నిలబడ్డ మనిషి అందరికంట ధనవంతుడు, అందరికంట అందగాడని నేను చెప్తున్నాను ఇదండి. అంతేగాని పట్టు చీర కట్టుకుని ఎవళ్ళైతే పట్టు చీర కట్టుకున్నారు ఎవరి నగల పక్క కట్టుకున్నారో వాళ్ళ పక్కన నిలబడదాం మనకు ఏ ఫీలింగులు ఉండవండి వెళ్తామండి. అయినా అందరూ బాగానే పలకరింతారు. మన అందరినీ కొంచెం దయవల్ల బాగానే ఉన్నామండి. అందరిని మంచి చేసుకున్నామండి. ఇదొకటి నేను చెప్తున్నానండి. కాటన్ చీర కట్టుకోండి నవ్వుతూ అందరినీ వాళ్ళు పలకరించకపోతే పోయింది మీరే పలకరించండి అందరికంటే మీరే టాప్‌లో ఉంటారు. నేను చెప్పదలుచుకుంది ఇదే అండి. ధన్యవాదాలండి.